1. Polity second practice question. Define judicial review. సో వాళ్ళే అడిగేశారు. ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ అనేది డిఫైన్ చేయండి. విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ద క్లాసిఫికేషన్ గివెన్ బై జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాదిర్. సో మనకి ఈ క్వశ్చన్ ఏపీపీఎస్సి 2020 అండి. టీఎస్పీఎస్సీ క్యాండిడేట్స్, యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఈ క్వశ్చన్స్ ఎందుకు మాకు ఇర్రిలవెంట్ అని అనుకోకండి. ఇలాంటి క్వశ్చన్స్ వీళ్ళు కూడా యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నుంచి రెఫర్ చేసి ఇస్తున్నారు. అండ్ ప్లస్ జ్యుడిషియల్ రివ్యూ అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ న్యూస్లో ఉంది. అండ్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాదిర్ అనే ఆయన గురించి కూడా మెన్షన్ చేశారు అప్పట్లో. సో ఈ జస్ట్ ఇది ఒక్కటి ఎలిమినేట్ చేసి ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. డిఫైన్ జ్యుడిషియల్ రివ్యూ విత్ రెఫరెన్స్ టు క్లాసిఫికేషన్, డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అలా, ఆర్ఎల్స్ డిఫైన్ జ్యుడిషియల్ రివ్యూ అని కూడా అడగచ్చు. సో మీరేమి ఇది వేస్ట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ మేము రాయము అని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్క క్వశ్చన్స్, బికాజ్ మనం ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అన్ని బెస్ట్ అండి. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఈ 3 బోర్డ్స్ కండక్ట్ చేసిన మెయిన్స్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ మంచిగా ప్రాక్టీస్ చేసి ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ ఫస్ట్ అండ్ స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ అనేది మెన్షన్ చేస్తాం. మ్యాక్సిమం మీరు అనుకోవచ్చు నాకు ఇంత ఫ్యాక్చువల్ డేటా గుర్తు ఎలా ఉంటుంది అని. మ్యాక్సిమం జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏముంటుందండి, అగెయిన్స్ట్గా కాన్స్టిట్యూషనల్గా పోయే వాటిని జ్యుడిషియరీ వచ్చి చెక్ చేయాలి, వితౌట్ ఆల్ట్రావర్సెస్గా ఉండకుండా ఉండాలి అని. సో అది ఎవరైనా సయ్యద్ షా మొహమ్మద్ ఖాదిరే కాకుండా ఎవరైనా అదే చెప్తారు. జ్యుడిషియల్ రివ్యూకి ఒక స్టాండర్డ్ డెఫినేషన్ ఉంటుంది. సో మనకు వచ్చిన అంటే నేను ఎలా పడితే అలా అనుకోదు, జ్యుడిషియల్ రివ్యూ మ్యాక్సిమం ఒకటే డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ రాసేసి తర్వాత ఇంపార్టెన్స్ వాట్ ఈస్ మనకు ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి జ్యుడిషియల్కి సంబంధించి ఆర్టికల్ 13 అలా పాలిటీ క్వశ్చన్స్ కాబట్టి మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత డాక్టర్ ఇంపార్టెన్స్ బాడీ పార్ట్లో రాసేస్తాం. బట్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్, అడగలేదు అయినా ఎందుకు రాయాలి అంటే ఎస్ అండి, బికాజ్ మనకు మినిమం స్ట్రక్చర్లో రావాలంటే యూ షుడ్ రైట్. తర్వాత ఇంపార్టెన్స్ స్కోప్, బట్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ చిన్న ఒక స్మాల్ డయాగ్రామ్ వైజ్ రిప్రజెంట్ చేసి 4th వాట్ ఆర్ ద మెజర్స్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైనా ఒక దాని డ్రాబ్యాక్ రాస్తే ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబుల్, బికాజ్ వీ యాజ్ అన్ యూపీఎస్సీ క్యాండిడేట్, టీఎస్పీఎస్సీ క్యాండిడేట్స్, ఏపీపీఎస్సీ క్యాండిడేట్స్ వీ షుడ్ సజెస్ట్ దెమ్ మెజర్స్ ఆల్సో. మెజర్స్ రాసి కన్క్లూజన్ చేసేయాలి. సో అర్థమైందండి. డిఫైన్ జ్యుడిషియల్ రివ్యూ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు క్లాసిఫికేషన్ గివెన్ బై జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాదిర్. మనకు తెలియకపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు టూ క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్ చాయిస్ వైజ్, ఆర్ఎల్స్ యూపీఎస్సీలో అయితే చాయిస్ కూడా ఉండదు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రాదు అని వదిలేసేదానికంటే కొంచెం అనలిటికల్గా ఆలోచించి రాస్తే బెస్ట్. ఇది నా సెకండ్ క్వశ్చన్ అండి. దీనికి సంబంధించిన ఆన్సర్స్ టుమారో విల్ డిస్కస్. సో వన్స్ అగైన్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డిఫైన్ జ్యుడిషియల్ రివ్యూ. ఇప్పుడు ఇనిషియల్ డేస్ కాబట్టి నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అప్కమింగ్ డేస్లో జస్ట్ క్వశ్చన్ చదివేసి చూసేద్దాం. డిఫైన్ జ్యుడిషియల్ రివ్యూ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు క్లాసిఫికేషన్ గివెన్ బై జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాదిర్. డిస్క్రైబ్ ద ఇంపార్టెన్స్ అండ్ స్కోప్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. థ్యాంక్ యూ అండి. కమెంట్ సెక్షన్లో జ్యుడిషియల్ రివ్యూకి సంబంధించిన ఆర్టికల్స్ మీకు ఎన్ని గుర్తుంటే అన్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.